హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు మామ? అందరూ బాగా రాశారనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయి వస్తున్నాయి. ఇకపోతే ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇవాల్టి నుంచి చూసుకున్నట్లయితే. సో వీడియో స్టార్ట్ చేసే ముందే అడుగుతున్నా. సో మీకు కనుక మనం ఆన్లైన్లో మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో వీడియో కావాలి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో మనం నెక్స్ట్ కంటెంట్ అయితే చేసి పెడతాం. సో ఈజీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విషయం పక్కన పెట్టినట్టయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎంసెట్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అయితే లిస్ట్ ఆఫ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో ఎన్వైట్ చూసాకైతే ట్రై చేయండి. ఇకపోతే ఎంసెట్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మీరు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇకపోతే మీరు డాక్యుమెంట్స్ అయితే చూసేయండి మా స్క్రీన్ మీద అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఎత్తుకొని వెళ్ళండి. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసాడు మీరు ఆన్లైన్లో చేసుకోండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న నెట్ షాప్లో చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాండేటరీ అనమాట, ముందే చెప్తున్నా. ఇకపోతే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి, మ్యాండేటరీ. సో ఎందుకంటే మనము అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఇకపోతే రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా మీరు న్యూ రేషన్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్డేటెడ్ది. ఇకపోతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అనమాట. ఇవి మనకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో అయితే యూజ్ అవుతాయన్నమాట. ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఎత్తుకొని వెళ్ళాల్సిందే. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇవైతే మనకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు చూడండి, ఆ టైంలో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా పెట్టుకొని ఉండండి. ఇకపోతే క్యాండిడేట్ ఫోటో అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇకపోతే కొంతమంది స్పోర్ట్స్ కోటా కింద అయితే ఇంజనీరింగ్లో అలా సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ పిహెచ్ సర్టిఫికేట్స్ ఉంటే కూడా మ్యాండేటరీ తీసుకొని వెళ్ళండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి మామ.